మరి మన నెక్స్ట్ రెసిపీ గ్రీన్ చికెన్. మాధవి గారు రెడీగా ఉన్నారు. మరి గ్రీన్ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గ్రీన్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 1/2 కిలో, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, వెన్న 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా మాధవి గారు? సో మీది కూడా బటర్ తోనేనా? బటర్. ఓకే. బటర్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ బటర్ మిక్స్ చేస్తున్నారు. ఓకే. కరిగిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాం. సో దీంట్లో ఇంకా పోపు కానీ అంటే జీలకర్ర ఇలాంటివి ఏమి అక్కర్లేదా? ఓకే. సో గ్రీన్ చికెన్ అంటే మనకి గ్రీన్ పేస్ట్, పాలకూర పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. ఓకే. ఆల్మోస్ట్ అన్ని గ్రీన్స్ యాడ్ చేస్తాం. ఎక్కువ గ్రీన్స్ ఉండాలి దీంట్లో. ఓకే. ఇట్లా కొంచెం సాల్ట్ వేస్తే ఫాస్ట్గా వేగడానికి ఈవెన్గా బ్రౌన్ అవుతుంది. సో ఈ రెసిపీ మీ ఓన్ రెసిపీ అండి లేకపోతే ఎక్కడైనా చూసి ట్రై చేశారా? యాక్చువల్గా గ్రీన్స్ అంటే మంచిది కదా అందరికీ. అది అందులో పిల్లలు కూడా జస్ట్ మన పాలక్ ఇట్లాంటివన్నీ తొందరగా ఇష్టపడరు. ఓకే. సో కాబట్టి మనకి చికెన్ కాంబినేషన్ విత్ దిస్ అంటే చికెన్ తో ఏదైనా వెళ్ళిపోతుందని అలా ఆకుకూరలు ఇందులో కలిపేస్తున్నారు అనమాట. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు మాధవి గారు? ఈజ్ మేనేజర్ ఇన్ పవర్ ప్లాంట్ అండి. ఎమిరేట్స్ గ్లోబల్ అల్యూమినియం అండి. ఓకే. ఇట్స్ అల్యూమినియం స్మెల్టర్. సో దానికి సంబంధించిన పవర్ ప్లాంట్ మేనేజర్. ఓకే. ఓకే. ఏం పేరు మీ వారి పేరు? విజయ్ కుమార్. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం దీంట్లో? కొంచెం బ్రౌన్ అవ్వాలా. ఓకే. సో చికెన్ ఏంటి ముందు మ్యారినేట్ చేసి పెట్టాలా మనము? మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దీంట్లో పెరుగు, ఓకే, పసుపు, ఉప్పు, కారం వేసి మ్యారినేట్ చేసి పెట్టాలి. సో పెరుగులో వేసి పెట్టాలా? పెరుగు వేసి. అంటే దీని బోన్లెస్ చికెనే బాగుంటుందా? బోన్స్ కూడా పర్లేదు, బట్ మళ్ళీ ఇది తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి ఫాస్ట్ కుక్ అవుతుంది. ఓకే. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేస్తాను. ఓకే. చిల్లీ ఇస్తాను. చిల్లీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి కారపొడి కంటే కూడా. యాక్చువల్గా కారపొడి కంటే కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ తినమని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. సో కొత్తిమీర. సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. సో దీప్తి గారు ఇందాక మంచి కిచెన్ టిప్ చెప్పారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చిట్కా చెప్తున్నారు? మళ్ళీ కిచెన్ టిప్పేనా చెప్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ రోజు నిల్వ ఉండాలంటే అందులో వేట్ చేసిన ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, వంట నూనె, దాన్ని కొంచెం మిక్స్ చేసి డీప్ ఫ్రీజ్ లో పెట్టేస్తే చాలా రోజులు అలా నిల్వ ఉంటుంది. డీప్ ఫ్రీజ్ లోనా మామూలు ఫ్రీజ్ లోనా? డీప్ ఫ్రీజ్ లో ఉంచాలి. కావాల్సినప్పుడు బయట తీసుకొని కొంచెం పెట్టుకుంటే చాలా రోజులు బాగుంటుంది. ఫ్రెష్ గా బాగుందండి. అందరికి ఉపయోగపడే చక్కగా, ఎందుకంటే చాలా మంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు ఉపయోగపడుతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం రెడీ చేసుకున్నప్పుడు కొద్దిగా కాచిన నూనె అందులో వేసి కలిపేసుకొని డీప్ ఫ్రీజ్ లో పెట్టుకోవాలంట. ఎప్పుడైనా మనము వంట చేసుకున్నప్పుడు ముందు బయట తీసి పెట్టుకుంటే ఎలాగో కొంచెం మెత్తపడుతుంది కాబట్టి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఈ టిప్ చెప్పారు దీప్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ పాలకూర పేస్ట్ ఎలా మామూలుగా పచ్చిదేనా లేకపోతే కొద్దిగా మగ్గిచ్చి ఏమన్నా? వేడి నీళ్ళల్లో బ్లాండ్ పెట్టాలా, ఒక 1 minute వేసి పెట్టి గ్రైండ్ చేసేస్తే దానికి పేస్ట్ చేసుకోవాలి. సో చేసి పేస్ట్ చేసేసుకోవడం. ఓకే. ఓకే. డైరెక్ట్ గా వేస్తే కొంచెం పచ్చిదనం ఉంటుంది. అవును. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మాధవి గారు? మాది గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు, హైదరాబాద్. ఓకే. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చాక కొంచెం అత్తడి పోవాలండి. ఓకే. సో మనకి ఎలాగో బోన్లెస్ కాబట్టి ఫాస్ట్ గానే అయిపోతుంది కదా. దాని తర్వాత దీంట్లో మనం పాలకూర పేస్ట్. సో ఇది ఓన్లీ పాలకూర కాంబినేషన్ లో బాగుంటుందా అండి లేకపోతే ఏదైనా ఆకుకూర మనం ఇలా పేస్ట్ చేసి వేసుకోవచ్చా? పాలక్ అంటే మీరు పాలకూర ట్రై చేశారా? పాలక్. ఓకే. ఓకే. దీంట్లో మనం నెక్స్ట్ ఇది కొంచెం ధనియాల పొడి వేసుకుంటాం.
మసాలాలు ఎక్కువ పట్టవు దీనికి, అంటే మనకి బేసిక్. ఇది కాంబినేషన్ దేంట్లోకి? ఇది మనకి చపాతీ నాన్ ఓకే టైప్ అయితే కొంచెం బాగుంటుంది. జీరా పౌడర్, ఇక చెక్క లవంగం పౌడర్ ఎక్కువ పట్టదు. ఓకే. సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసేసుకోవాలి దీంట్లో. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయాలి. సో కొంచెం ఎక్కువ పడుతుందండి? కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంకా దీన్ని ఒక బాయిల్ వస్తే చాలండి దీనికి. అంటే ఈ క్రీమ్ అది వేసినా మనం ఎక్కువ ఉడికించక్కర్లేదు. ఉడికించక్కర్లేదు. ఇట్స్ ఆల్మోస్ట్ ఓకేనా? ఆఫ్ చేసి. సో రెడీ. నైస్. ఓకే, మరి గ్రీన్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గ్రీన్ చికెన్ తయారు చేసే విధానం: పెరుగు, ఉప్పు, కారం, పసుపు బోన్లెస్ చికెన్ ముక్కలకు బాగా పట్టించి కాసేపు నాననివ్వాలి. పాన్ లో వెన్న, నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ముందుగా సిద్ధం చేసుకున్న చికెన్ వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో పాలకూర పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. అంతే, గ్రీన్ చికెన్ రెడీ.